అందరికీ నమస్కారం. తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తున్నారన్నమాట. ఎదురు చూపులు అనేవి అయితే ఇప్పట్లో వచ్చేసి కూడా ఆగట్లేదన్నమాట. ఎదురు చూస్తూనే ఉంటారు. రైతు సోదరులకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలు అనేవి కూడా మనం చర్చించడం అయితే జరుగుతుంది. డబ్బులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు స్పందించడం లేదు. ఏవైతే వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, అసలు ప్రభుత్వం అనేది మనం చూసుకున్నట్టయితే వాళ్ళు మాట్లాడడం లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అయితే అందరు కూడా అడుగుతున్నారన్నమాట. అంటే మనం ఎందుకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నామంటే ఇప్పటికే రైతు సోదరులు అందరూ కూడా ఎదురు ఇక డబ్బులు వస్తాయి, ఇక మెసేజ్లు వస్తాయి, ఇక చూసుకున్నట్టయితే ఎకరాకు 6,000 రూపాయలు వస్తాయి అని అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎన్నికలు ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసాకు సంబంధించి కానివ్వచ్చు, ఎలాంటి సంబంధం లేదన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి ఆ రోజు వానాకాలం సీజన్ సంబంధించి అన్నీ కూడా లెక్కలు కూడా బయట పెట్టారు. అన్నీ కూడా చూసుకున్నట్టయితే మొత్తం కీలకతం దుకాణం బంద్ అన్నట్టు మొత్తం చూసుకున్నట్టయితే ఇట్లా మొత్తం చూసుకున్నట్టయితే అట్లా కూడా మనకు వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు మనకు వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి, వానాకాలం సీజన్ సంబంధించి ఎవరు కూడా మాట్లాడడం లేదన్నమాట. రైతు సోదరులందరూ కూడా చాలా వరకు అయితే ఆవేదనతో ఉండడం అయితే జరిగింది. మరి రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి మరలా ఎప్పుడు విడుదల అవుతాయి అంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మరలా ఇప్పుడు కొత్త పంట ఎత్తరు చూసిర్రా, మళ్ళీ ఈ యొక్క యాసంగి పంట ఎత్తరు చూసిర్రా, మరలా అప్పుడే డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క మరి పెండింగ్ సీజన్ ఫండ్స్ పడాయా అంటే మింగేశారు ఇక మొత్తం. ఇక దీని గురించి మాట్లాడడం లేదన్నమాట. ఎంతవరకు మాట్లాడినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రయోజనం అనేది ఉండదు. రైతు సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఏం చేస్తారంటే మొదటిసారిగా మన ఛానల్ని కొత్త కూర్చున్నారు, ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి మనమైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మీ యొక్క రైతు రుణమాఫీ కానివ్వచ్చు, అంటే అప్పుడు 2 లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేసిరు కదా, 3 విడతల వారీగానైతే ఈ యొక్క రుణమాఫీ అయితే చేసిరు కదా, అందులో మీకు రుణమాఫీ అయిందా? అలాగే రైతు భరోసాకు సంబంధించి ఎన్ని సీజన్ల వరకు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఎన్ని సీజన్ల వరకు మీ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి మీరు పొందారు? డబ్బులు అనేవి మీ ఖాతాలో పడ్డాయే లేదా? ప్రతి ఒక్క సీజన్ సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క రైతు భరోసా స్కీముకు సంబంధించి కూడా మీకు ఎన్ని ఎకరాల వరకు అందాయి? అలాగే ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది కూడా మీకు అందలేనట్లయితే ఒకవేళ ప్రతి ఒక్కరైతే మీ యొక్క జిల్లాల వివరాలకు సంబంధించి కూడా తెలియజేయగలరన్నమాట. సో ఓకే, అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద ఒక లైక్ బటన్ అయితే చేసినట్లయితే ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుందన్నమాట. మరలా యాసంగి సీజన్ అనేది కూడా రాబోతుందన్నమాట. సో అతి త్వరలో కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ యొక్క రైతు భరోసా ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా రిలీజ్ అయితే చేస్తారు. ఎన్నికల అనేవి కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో బీసీలకు 42 రిజర్వేషన్ ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇలా ఉందన్నమాట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి, అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా అందరు కూడా అడుగుతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లకు రైతు భరోసా ఏవైతే ఉన్నాయో వీటికైతే ఎలాంటి సంబంధం లేదన్నమాట. సో ఓకే, మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.